హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను అనపగింజలతో ఒత్తిడి బేళ్ళ కూర ఎలా చేయాలో చూపిస్తాను. అనపగింజలు తీసేసుకొని ఒలిచేసుకోవాలి. మా రాయచూడు సైడ్ వాళ్ళందరికీ ఈ కర్రీ తెలిసింటుంది. ఈ ఒలిసి పెట్టుకున్న అనపగింజలు నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ ఈ విధంగా ఒత్తేసుకోవాలి. పైన పీలంతా వెళ్ళిపోతుంది. ఈ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగే వస్తే అప్పటికప్పుడు నానబెట్టి తీయాలంటే రావు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా, ఏమేమి కావాలి, ఎలా చేయాలి అనేసి. ఒత్తి పెట్టుకున్న ఒత్తిడి బ్యాళ్ళు, 3 టమోటాలు, శనగ్గింజలు, తెల్లగడ్డ మిక్సీ పట్టుకొని శనగ్గింజల పొడి, 3 టమోటాలు, 1 ఎర్రగడ్డ, జీలకర్ర, సాసవులు, కరివేపాకు తీసుకోవాలి. మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు. గ్యాస్ మీద పెనం పెట్టుకునేసి పెనంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, సాసవులు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం కదా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు తిరగవాతికి ఎలా కోసుకుంటామో అలాగే కోసుకోవాలి. బాగా వేయించుకోవాలన్నమాట. నూనెలో ఎర్రగడ్డ బాగా వేగాలి. ఏ కూరకైనా నూనెలో ఎర్రగడ్డ బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది దోస్తులు. ఇప్పుడు బాగా వేగిన తర్వాత టమోటా, ఉప్పు వేసుకోవాలి. టమోటా వేగేటప్పుడే ఉప్పు వేసుకుంటే టమోటాలు తొందరగా వేగిపోతాయి. టమోటాలు ఈ విధంగా వేగిన తర్వాత పసుపు వేసుకునేసి బాగా కలబెట్టుకోవాలి. పసుపు వేసుకొని బాగా ఈ విధంగా చూపించినట్లు కలబెట్టుకోవాలి. ఈ విధంగా పసుపు వేసుకొని కలబెట్టుకున్న తర్వాత మనం ఒత్తి పెట్టుకున్న బేడలు వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. మేము ఈ ఒత్తిడి బేళ్ళ కూర ఎక్కువగా సంక్రాంతి రోజు దోశలు పోస్తారు కదా, ఆ రోజు ఎక్కువగా చేస్తాము. దోశలేకి ఇదే ఒత్తిడి బేళ్ళ కూరే చేసుకుంటాము ఆ రోజు. మేము మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి ఒత్తిడి బేళ్ళ కూర అనుకుంటే ఒత్తిడి బేళ్ళను ఒలిసి పెట్టుకునేసి నూనెలో తేలేసుకొని మనకి ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు కూర. నూనెలో తేలేసి పెట్టుకున్న ఒత్తిడి బేళ్ళు తిన్నా కూడా చాలా బాగుంటాయి, ఉప్పు కారం వేసుకునేసి. ఈ విధంగా బాగా ఒత్తిడి బేళ్ళు టమోటాలో ఏం చేసుకునేసి జ్యూసీగా వచ్చిన తర్వాత 1 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మాది మిరప్పొడి చాలా కారంగా ఉంటుంది, అందుకే 1 స్పూనే వేస్తున్నాను. హోమ్ మేడే మిరప్పొడి, ధనియాల పొడి అంతా. ఈ విధంగా వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కుట్టించిన వాటికంటే ఇంట్లో చేసినటివి చాలా టేస్టీగా అంటే ఘాటుగా ఉంటాయి, అందుకే తక్కువ మిరప్పొడి వేసుకుంటున్నాం. ఈ విధంగా వేసుకొని కలబెట్టుకోవాలి. ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత పచ్చి గింజలే కాబట్టి వాటర్ ఏం ఎక్కువ అవసరం లేదు. మనము నూనెలో తేలేసుకునేసి చేసుకునే వాటికి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. బాగా ఉడికిపోతుందన్నమాట. ఇంకా కూర దించేస్తాము 5 మినిట్స్లో అనే లోపు చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది. ఇంకా కూర దించేస్తాము, ఉడికిపోయిన అనపబ్యాళ్ళు ఇంకా 5 మినిట్స్లో దించేస్తాము అనేటప్పుడు మనము మిక్సీ ఆడిపెట్టుకున్న శనగింజలు, తెల్లగడ్డ ఆడిపెట్టుకున్న పొడి వేసేసుకోవాలి. ఈ విధంగా పొడి వేసేసుకొని కలపెట్టుకోవాలి. నాకైతే శనగింజలు నేను ఆల్మోస్ట్ అన్ని కూరల్లో శనగింజలు పొడి వేస్తాను. ఆ శనగింజల పొడి వేస్తేనే టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. ఈ విధంగా వేసేసి కలబెట్టుకొని 5 మినిట్స్ అట్లా పెట్టేస్తే చాలు, కర్రీ రెడీ అయిపోతుంది. ఎమ్మి ఒత్తిడి బేళ్ళ కర్రీ రెడీ అయిపోతుంది. దోశలేకి సూపర్గా ఉంటుంది దోస్తులు. చూడండి కూర ఉడికిపోతుంది, ఇంకా కొద్ది నిమిషాల్లో దించేయాలి. ఎమ్మి ఒత్తిడి బేళ్ళ కూర రెడీ. మీ ఊర్లో ఏమంటారు ఈ కర్రీని? కామెంట్ చేయండి దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. బాయ్.